నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఓఎన్జీసీ పైప్ లైన్ వెళ్లే గ్రామాలకు సాధ్యమైనంత మేర న్యాయం చేస్తామని, ఆయా గ్రామాల రైతులు అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో సీతారామపురం సౌత్, ఎర్రంశెట్టివారిపాలెం, రుస్తుంబాద గ్రామాల రైతులతో, ఓఎన్జీసీ అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశమై చర్చించి ఆయా గ్రామాల ప్రజలకు సాధ్యమైనంత మేర న్యాయం చేస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. అందరి అభివృద్ధికి సహకరించాలని, అవగాహన లేకుండా ప్రాజెక్ట్ అడ్డుకోవడం సరికాదని జిల్లా కలెక్టర్ హితవు పలికారు. పైప్ లైన్ వెళ్తున్న మార్గంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను సర్వే చేయించి వాస్తవ హక్కుదారులను గుర్తించి ఎంత మేర న్యాయం చేయగలుగుతామో ఓఎన్జీసీ అధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, ఓఎన్జీసీ అధికారులు, జిల్లా సర్వే అధికారి కె జాషువా, 3 గ్రామాల రైతుల ప్రతినిధులు ఎర్రంశెట్టి హరికృష్ణ, సీతారాంపురం సర్పంచ్ డి వెంకట్, రుస్తుంబాద ప్రెసిడెంట్ బి రవీంద్ర, వైఎస్ పాలెం ఎంపీటీసీ చంద్రశేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం డిఆర్ఓ ఛాంబర్లో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు జరిగే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో భీమవరం, ఆకివీడు, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, పాలకొల్లు, నర్సాపురం, అత్తిల్లో మొత్తం 41 కేంద్రాల్లో 8,953 మంది విద్యార్థులు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 1,590 మంది భీమవరం, నర్సాపురాల్లో 8 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలను డిఆర్ఓ జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు అరగంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు పరీక్ష సమయానికి అనువుగా ఆర్టీసీ బస్సు నడపాలని డిఆర్ఓ జె ఉదయ భాస్కర్ రావు ఆర్టీసీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, 10వ తరగతి పరీక్ష నిర్వహణ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ సత్యనారాయణ, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి అహ్మద్ ఖాన్, ఆర్టీసీ అధికారి సి గీతావాణి, పోస్టల్ డిపార్ట్మెంట్ ఎల్ పరశురాం, వైద్య శాఖ అధికారి ఏజే సందాని తదితరులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కమిటీ సభ్యులు, విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మే 24 నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో మొదటి, 2వ సంవత్సరానికి సంబంధించిన మొత్తం 10,946 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సోమవారం అత్తిల్లో ఘనంగా నిర్వహించారు. బస్ స్టేషన్ సెంటర్లో జూనియర్ ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు పోషణ పథకాలపై అవగాహన కల్పించారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు నీతి కథలు, పుస్తక పఠనం, పుస్తక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు పోషణ పథకాలపై అవగాహన కల్పించారు. పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు పోస్టల్ శాఖ కల్పిస్తున్న సేవింగ్స్ ఖాతాలు తెరవడం,
ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆధార్ కార్డ్స్ వంటి పలు సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది, రిసోర్స్ పర్సన్ కె కోమలి, బి మహాలక్ష్మి, గంధం శేషవేంద్రరావు, ఎం శ్రీదేవి, గ్రంథాలయ చదువర్లు, విద్యార్థులు, గ్రంథపాలకుడు డి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మరలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్తిలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రం సోమవారం నాని ధనలక్ష్మి కుమారుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో జరిగింది. బల్లిపాడులో ప్రగడ వెంకట సుబ్బరావు సహకారంతో చలివేంద్రాన్ని నిర్వహించారు. తణుకు మండలం తేతల హైస్కూల్ సెంటర్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ జరిపారు. జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేకును కట్ చేశారు. ఈరోజు అన్నం మన నందమూరి పాలకొడకూడదు, నలుగురికి అన్నం పెట్టండి. అన్నం పరబ్రహ్మ ఎలాగలో సరే. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.